నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బుల్లెటిన్ ముందుగా హెడ్లైన్ చూద్దాం. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. పాత బస్తీలో పాదయాత్ర నిర్వహించిన బీజేపీ ఎంపీ అభ్యర్థిని మాధవీలత. రైట్ డీటెయిల్ చూస్తే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కన్నాల గ్రామం ఆర్పీ గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా లేకపోయినా ఈసారి ఎమ్మెల్యే వినోద్ని భారీ మెజార్టీతో గెలిపించిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. అలాగే ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని ఇంకా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. బెల్లంపల్లికి నేరుగా గోదావరి నీటి పైప్ లైన్ ద్వారా త్రాగునీరు అందించేందుకు కృషి చేశామని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జూన్ 6 తేదీ నుంచి ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షలతో ఇంటి నిర్మాణం స్థలాలు పంపిణీ చేస్తామని, బెల్లంపల్లిలో ఇంజనీరింగ్ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామని, బెల్లంపల్లికి గోదావరి నీరు సరఫరా చేస్తామని అన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ భూపాలపట్నం లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా, అలాగే తోడుగా మన నాయకుడు కావాసి లక్ష్మణ్ పార్లమెంట్కు భారీ మెజార్టీతో పంపాలని, కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపద దోచిపెడుతున్న మోడీని రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని తెలిపారు. కాబట్టి అట్లాంటి పార్టీ మనం గెలిపించుకుంటే మనకు నష్టం. కాబట్టి ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించి బస్తర్ కష్టాలను, బస్తర్ హక్కులను దేశంలో వినిపించడం కోసం, పార్లమెంట్ లో వినిపించడం కోసం మరి మన సిపాయి బయలుదేరిండు. ఆ సిపాయే మన లక్మాదాది కొడుకు హరీష్ సుక్మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, నీనారావతి గారికి, వసంత్ గారికి, బ్లాక్ అధ్యక్షులకు, మన మహిళా అధ్యక్షురాలు, గ్రామ సర్పంచులు, అదే విధంగా సవిత, మరి ఇంకా సీనియర్ నాయకులందరికీ, మహిళా సోదరిమణులు, యువకులు, పత్రికా మీడియా సోదరులు, మా అక్కలు చాలా మంది వచ్చినప్పటికీ లక్మాదాదను పార్లమెంట్ కు పంపించి బస్తర్ ఆవాజును వినిపించాలని, బస్తర్ హక్కుల గురించి. మెదక్ పార్లమెంట్ పరిధి నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, మెదక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ నుండి ప్రాతినిధ్యం వహించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గెలిచి ప్రధాని అయి ప్రాతినిధ్యం వహించిన పార్లమెంట్ గనుక బీసీ బిడ్డ అయిన నీలం మధును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. విడకుండా ఉన్నందుకు మిమ్మల్ని నేను ఆదర్శంగా తీసుకుంటా. ఫ్యూచర్ లో నేను 100% మారా, కానీ ఇప్పుడు కూడా ఎన్నికలకు ముందు మారిన, ఎందుకంటే ఆ సిద్ధాంతాలు నచ్చక ఈ పార్టీ బాగలేదని ఆ పార్టీలకు పోయినా, ఆ పార్టీలకు అది. ఇప్పుడు మాత్రం మీతో పాటు 1000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తే 10,000 కోట్లు. ఇది ఆ ముఖ్యమంత్రి కాదు. హైదరాబాద్ నుంచి ఫామ్ హౌస్ పోతున్నందుకు ఏడాదికి ఖర్చు ట్యాక్సులు కడతలేమా అంటే సత్తా ఉండాలి, ఫాలో అప్ ఉండాలి. ఇక్కడ డైనమిక్ లేడీ ఉంది, అమ్మ
సురేఖమ్మ ఎప్పుడైనా ఏ పార్టీలున్నా ఏడున్నా జెండా ఎగరేసేందుకు గ్రౌండ్కి వచ్చింది. సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు మరి వీళ్ళిద్దరూ ఇక్కడ ఉండి ఈ మెదక్ స్థానాన్ని మనం గెలుచుకుంటే ఈరోజు మనం చాలా కుటుంబ సభ్యులు నిలబడ్డాడు అనేటువంటి ఆలోచనతోటి ప్రతి ఒక్కరు కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ఒక్క అవకాశాన్ని మీరు వదిలేసుకుంటే 5 సంవత్సరాలు మళ్ళీ మీరు బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. భువనగిరి సోషల్ వెల్ఫేర్ బాలుర రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది. భువనగిరి శాసనసభ్యులు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి ఏరియా హాస్పిటల్లో ఉన్న బాలుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్ను ఆదేశించారు. అదేవిధంగా ఇలాంటివి పునరావృతం కావద్దని హాస్టల్ సిబ్బందిని టీచర్లను ఆదేశించారు. ఇక్కడ భువనగిరి ఏరియా హాస్పిటల్లో 9 పిల్లలు 6th, 7th, 8th అట్లా 9th చదివే వాళ్ళు 9 ఇక్కడ మరి గురుకుల్ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు అస్వస్థతకు గురై ఇక్కడ హాస్పిటల్లో చేరడం జరిగింది. నిన్న కూడా 2 వాళ్ళు కూడా మళ్ళీ ఇట్నే ఈ ఫుడ్ పాయిజనింగ్ అంటారు, వాళ్ళు కూడా నిన్న చేరిండ్రు. ఇద్దరు చేరిండ్రు. మరి అందులో ఒక అబ్బాయి సీరియస్ ఉన్నాడని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్లి హైదరాబాద్లో మిరాకెల్ హాస్పిటల్లో పెట్టారు. నిన్న చేరిన ఇద్దరిట్లో ఒకరిని. బట్ ఇవాళ ఉన్న 9 మాత్రం ఇక్కడ అడ్మిట్ అయిన 9లో దాదాపుగా అందరూ సేఫ్గా ఉన్నారు, మంచిగానే ఉన్నారు, మాట్లాడుతున్నారు, పిల్లలు హెల్తీగానే అవపడుతుంటారు, హెల్తీగానే ఉన్నారు. 1-2 మాత్రం కొంచెం మోషన్స్ అవుతుంది. వాళ్ళు కూడా పొద్దుటి కంటే ఇప్పుడు బెటర్ అయింది అంటున్నారు. వాళ్ళు ఎలక్షన్ డ్యూటీస్లో ఇట్లా బిజీ ఉన్నారు అందరూ. మళ్ళీ వచ్చి హాస్పిటల్ కూడా విజిట్ చేయాలి. ఎంత ఎలక్షన్స్ డ్యూటీ ఉన్నదో ఇది పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన కాబట్టి సీరియస్ తీసుకోవాలని కూడా ఇట్టే వారికి చెప్పడం కూడా జరిగింది. సరే, డాక్టర్స్ కూడా ఇప్పుడు మేము ఒకటే అడ్వైజ్ చేసినాం, పిల్లలందరూ కంట్రోల్లో ఉన్నారు, తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్తాం. మోస్ట్లీ అవుట్ ఆఫ్ డేంజర్లోనే ఉన్నది పరిస్థితి. హైదరాబాద్లో కూడా మిరాకిల్ హాస్పిటల్ ఉన్న అబ్బాయిని కూడా ఇప్పుడు అందువేళ నేను మళ్ళీ ఉప్పల్ వెళ్ళేటప్పుడు ఈరోజు వాళ్ళని కూడా వెళ్ళి కలుస్తాను. ఓకే, ఎనివే ఇట్లాంటి పునరావృతం కావద్దని అధికారులకు చెప్పినా, కేర్ టేకర్లకు చెప్పినా. ఓకే, మేము కూడా పర్సనల్. బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత ఓల్డ్ సిటీ చాంద్రాయనగుట్ట నుండి ఉప్పుగూడ శివాజీనగర్ లలితాబాగ్ లో పాదయాత్ర నిర్వహించారు. ప్రజలతో కలుస్తూ మాట్లాడుతూ తనను గెలిపించాలని కోరారు. Gets employed and there is ample education facilities, health facilities, women are uplifted and they are made independent, and cleanliness, Swachh Bharat Abhiyan, we are going to show how it really looks when we all come onto the floor. Subjects and worldly knowledge also. And coming up to other communities other than this, for example, if you go to Pardivada, if you go to SC communities, if you go to ST communities, if you go to OBC communities, they all tell that every Muslim woman, I would want to empower every Muslim woman. I want to ensure that the Muslim woman stands up by her own self so that she doesn't have to depend on anybody to feed her children, to get the children educated, to see the golden future of the past 10 years, 15 years, BJP strike a lot. What happened during Mr. Venkaiah Naidu's time or whatever been the last few elections, it's because of the bogus votes, which most of them worked hard to remove, but at some point of time, the local government. కొంగు చాచి అడుగుతున్న మీ ఆడబిడ్డలం, న్యాయం చేయండి, మీరే న్యాయ నిర్ణేతలు. ఒకవైపు వైఎస్ఆర్ బిడ్డ, మరోవైపు హంతకుడు బరిలో ఉన్నాడు అని వైఎస్ షర్మిల పులివెందుల బహిరంగ సభలో భావోద్వేగంతో మాట్లాడారు. వైఎస్ఆర్ బిడ్డ కావాలో, వివేక హత్య కేసు నిందితుడు కావాలో తేల్చుకోవాలని సూచించారు. సోదరుడు ఏపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. జగన్ పులివెందుల పులి కాదు, పిల్లి, బీజేపీకి బానిసలా మారిన పిల్లి అని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కొంగు చాచి అడుగుతున్నాం, కొంగు చాచి అడుగుతున్నాం, మీ ఆడబిడ్డలం అడుగుతున్నాం. రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది, వివేకానంద రెడ్డి బిడ్డ అడుగుతుంది. మా కొంగు చాచి అడుగుతున్నాం, న్యాయం చేయండి, న్యాయం చేయండి. మీరే నిర్ణేతలు, మీరే నిర్ణేతలు. ఒకవైపు రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడింది, ఇంకోవైపు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని, వివేకానంద రెడ్డి గారి హత్య చేయించిన అవినాష్ రెడ్డి గారు ఇంకోవైపు నిలబడ్డారు. కాబట్టి ఒక హంతకుడిని మళ్ళీ గెలిపించకుండా, ఒక హంతకుడు మళ్ళీ చట్టసభలకు వెళ్ళకూడదని ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకొని ఇక్కడ నిలబడింది. మీ రాజశేఖర రెడ్డి బిడ్డను గెలిపిస్తారో ఓడిస్తారో మీరే నిర్ణేతలు.
ఈ రోజుటికి 4 రోజులైంది కడప ఎంపీగా నేను నిలబడుతున్నాను అని నేను కడప పార్లమెంటు స్థానంలో తిరగబట్టి 4 రోజులైంది. 4 రోజులు అయిందో లేదో ఈ రోజు వచ్చిన వార్త అవినాష్ రెడ్డి గారిని తాను ఎంపీగా ఉన్న సమయంలో తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్లో 100 సార్లు మాట్లాడానని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ శివార్లోని శుభం గార్డెన్లో బీఆర్ఎస్ తెలంగాణ విద్యార్థి యువజన చైతన్య సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్తో కలిసి బోయినపల్లి వినోద్ కుమార్ పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని వీడియో క్లిప్పింగ్స్ చూపించారు. అనంతరం వినోద్ కుమార్ మాట్లాడుతూ తాము పదవుల కోసం తెలంగాణ ఉద్యమం చేయలేదని, తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసమే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కొట్లాడామని తెలిపారు. అబద్ధాలు, మోసపూరితమైన హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రానికి చేసిందేమీ లేదని, అనునిత్యం ప్రజా సమస్యల కోసం కొట్లాడే నాయకుడునైన తనను మరోసారి ఎంపీగా గెలిపించారని కోరారు. తల్లిదండ్రులు ఏమాలోచించారే ఆ గడపలో ఉండేటువంటి వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆలోచన చేయాలి. కానీ ఓట్ల కోసము, సీట్ల కోసము దుర్మార్గమైనటువంటి విషయాలు, కులాలు, మతాల మీద విభజించు, పాలించు అనేటువంటి ఆలోచనలు ఈ పిల్ల వయసులో ఉండకూడదనేటువంటి ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గడ్డం రంజిత్ రెడ్డి తరపున వారి సతీమణి సీతారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామకృష్ణపురం డివిజన్ ఎన్టీఆర్ నగర్ కాలనీలో ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసిన సీతారెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి చేవెళ్ల ఎంపీగా పోటీ చేసిన రంజిత్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తుందని, రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఓటర్లు తెలిపారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ రెడ్డి, పున్నా గణేష్, స్థానిక లీడర్లు పాల్గొన్నారు. పార్లమెంట్ పంపించాలి. మదర్ తెరిసా ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ రింగ్ రోడ్ కూడలిలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి కాలంలో తాగేందుకు గుక్కెడు నీరు లభించక ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, వాహనదారులు, పాదచారుల దాహార్తిని తీర్చేందుకు మదర్ తెరిసా ఆశ్రయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం సంతోషకరమని నిర్వాహకులను ఆయన అభినందించారు. అంతకుముందు ఉప్పల శ్రీనివాస్ గుప్తా నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మదర్ తెరిసా ఆశ్రయ ఫౌండేషన్ అధ్యక్షులు సి దత్తయ్య, ప్రధాన కార్యదర్శి అనపూసల రామస్వామి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మదర్ తెరిసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దస్తయ్య గారు, రామస్వామి గారు అధ్యక్షుడు అండ్ జనరల్ సెక్రటరీ వాళ్ళిద్దరూ వాళ్ళ టీం సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి ప్రజలందరికీ దాహార్తిని తీర్చే విధంగా, ఎందుకంటే మన హైదరాబాద్లో
ముఖ్యంగా 40-42 డిగ్రీల సెంటిగ్రేడు టెంపరేచర్ ఉంది కాబట్టి చాలామందికి ఇది అనుకూలమైన ప్లేసు. మళ్ళీ మరి ఫ్లైఓవర్ కింద ఎండ లేకుండా మంచిగా ఒక పార్కింగ్ చేసుకొని కూడా మంచినీళ్ళు తాగిపోయే విధంగా ప్లాన్ చేస్తున్నందుకు దస్తయ్య గారికి రామస్వామికి నేను ధన్యవాదాలు చెప్తున్నా. ముఖ్యంగా మన తెలంగాణ అంటేనే ఎండలు ఎక్కువ. ఇలా ఎక్కడ చూసినా కానీ దహార్తిని తీర్చడానికి రోడ్డు మీద పోయేటోళ్లకు, బస్ స్టాప్లలో దిగే వాళ్ళకు, ఎందుకంటే చాలామంది ఎల్బీనగర్ చౌరస్తాలో ఆటోలు నడుపుకొని ఆటోలు ఎక్కాలని కావచ్చు, ఆర్టీసీ బస్సులు ఎక్కాలని కావచ్చు, విజయవాడ పోయే వాళ్ళకు కూడా అందరికీ కూడా అనుకూలమైన ప్లేస్లో వీళ్ళు పెట్టినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోని ఆందోళన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన జోగిపేట మున్సిపాలిటీలోని క్లాక్ టవర్ నుండి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. బీజేపీ పార్టీ సంక్షేమ పథకాల కరపత్రాలు వ్యాపారులకు, ప్రజలకు పంచుతూ బీజేపీకి ఓట్లు వేయాలని కోరారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ బీజేపీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఓటర్లకు వివరించారు. ప్రజల నుండి మంచి ఆదరణ లభిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, మోడీ గారి నాయకత్వం. గట్టిగా గత సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా శంషాబాద్ బస్ స్టాప్ సమీపంలో పేద ప్రజలు మరియు పాదచారులు ఎండలో మగ్గిపోతున్న వారి కోసం సామాజికవేత్త కందకట్ల సిద్దురెడ్డి చల్లని మజ్జిగ కేంద్రం ఏర్పాటు చేశారు. పేద ప్రజలకు సేవ చేయడంలోనే సంతోషం ఉందని, తను సంపాదించిన దాంట్లో నుండి పేద ప్రజలకు నిరంతరం సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని సిద్దురెడ్డి తెలిపారు. ఇక్కడ బస్ స్టాండ్ శంషాబాద్ దగ్గర NH44 దగ్గర బటర్ మిల్క్ పెడుతున్నాము. ప్యూర్ బటర్ మిల్క్. ఎందుకంటే ఎండలు తీవ్రత చాలా ఉంది. 43 డిగ్రీ సెల్సియస్ నడుస్తుంది. సో ఇట్లాంటి ఎండలలో వాటర్ దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న లేబర్ కానీ, డైలీ వర్కర్స్ కానీ వీళ్ళకి అందరికీ లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను. మంచి స్పందన వచ్చింది. సో అందుకోసం ఈ ఇయర్ కూడా పెట్టాను. సో నాకేంటంటే ఇంట్లో చేసుకున్న బటర్ మిల్క్ ఏదైతే ఉంటుందో దానికంటే ది బెస్ట్ మంచి క్వాలిటీతో తయారు చేసి పెట్టించాము. నాకు ఓన్లీ మీ నుంచి మీ బ్లెస్సింగ్స్ కోరుకుంటున్నా. సో నాకు ఈ సేవ చేయడం వల్ల నాకు వచ్చే తృప్తి, మనస్తృప్తి చాలా 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 మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఈ బటర్ మిల్క్ అంటే ఎవ్రీ ఇయర్ పెడతాను. సమ్మర్ మొత్తం పెట్టేస్తాను. వర్షాలు పడేంత వరకు కూడా పెడతాను. మాకు చారిటీ కానీ ట్రస్ట్ కానీ అట్లాంటిది ఏం లేదు. ఓన్లీ సిద్ధు రెడ్డి అంటే నేనే నా స్వచ్ఛందంగా నా కష్టార్జితంతో నేను చేసే సేవ చేయడం వల్ల నాకు వచ్చే తృప్తి చాలా బాగుంటుంది. కాబట్టి ఆ సేవ కోసం మాత్రమే నేను చేస్తున్నా. నాకు ఎలాంటి చారిటీలు కానీ ట్రస్టులు కానీ ఏం లేవు. ఓన్లీ నా సొంత మనీతోనే చేస్తున్నా ఇది. సో ఖాళీ ఓన్లీ ఫర్ బ్లెస్సింగ్స్ అంతే. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం రంగాపురం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన ఆనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డి భార్య ఆదిలక్ష్మి పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి తాము చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరించి మరొకసారి డాక్టర్ సతీ సూర్యనారాయణ రెడ్డికి ఓటు వేయాలని అభ్యర్థించారు. ఒకసారి సైడ్ 5,000 సందా ఇచ్చానండి. ఉప్పర్లో వేయించుకుంటానంటే అన్ని చేసి ప్రెసిడెంట్ని అయితే ఆడిని తీసిరాకూడదు. అలాగని ఆ టీడీపీ వాళ్ళు ఏం చేశారు అనుకున్నా, నా పిల్లల బతుకు తెరుగు పాటు చేశారండి. ఆ సేల్స్లో ఉన్న బ్యాంకులో బంగారం తీసి ఇచ్చేస్తానన్న మాట మీద నేను అదే ఉన్నదంటే 11,000 వడ్డీ కట్టిన తర్వాత ఎమ్మెల్యే గారితో చెప్పమా పాటెట్టేమా అని పాటెట్టేసారండి పెద్ద మనుషులు టీడీపీ వాళ్ళు. మీకు అర్థమైందండి? ఇక్కడ పాలాభిషేకం చేస్తున్నారు ఎన్టీ రామారావు గారికి. నేను బతుకున్నాను. నా దగ్గర నుంచి పాలు ఎట్టుకెళ్ళారు. ఒరే ఎన్టీ రామారావు పాలాభిషేకం చేస్తున్నాం అన్న మాట అనాలి కదండి. అనాలి కదా. అబ్బాయి నేను అడే తీసి పారేసేమన్నా రాయాలి.
రాంచరపట్నంలో మెదక్ పార్లమెంట్ అభ్యర్థి ఎం రఘునందన్ రావు గెలుపు కోసమై అంబేద్కర్ కాలనీలో పోచమ్మ ఆలయం దగ్గర పూజ నిర్వహించి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి పనులను చూసి పార్లమెంట్ ఎన్నికలలో రఘునందన్ రావును గెలిపించాలని ఇంటింట కరపత్రం ఇస్తూ కోరారు. మహిళా మోర్చా మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత, బీజేపీ సీనియర్ నాయకులు న్యాయవాది ఎం రామ్మోహన్, జగ్గా సునీత, సరిత, నాగమణి తదితరులు పాల్గొనడం జరిగింది. బండ్లగూడ జాగర మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 97లోని గంధంగూడ శ్మశాన వాటికలో సరైన సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం వచ్చే మహిళలు స్నానాలు చేసుకోవడానికి గదులు శ్మశాన వాటిక చుట్టుముట్టు కాంపౌండ్ వాల్ లేకపోవడంతో శ్మశాన వాటికకు చెందిన స్థలం కూడా కబ్జాలకు గురవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా గండిపేట ఎంఆర్ఓ బండ్లగూడ జగిర్ కార్పొరేషన్ కమిషనర్ స్పందించి సౌకర్యాలు ఏర్పాటు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శ్మశాన వాటికను అభివృద్ధి సౌకర్యాలు ఏర్పాటు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తామని స్థానికులు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నా పేరు రాజశేఖర్. నేను గంధంగూడ గ్రామస్తుని. నేను నవోదయ యూత్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. నిన్న ఎంత దురదృష్టకరమైన అసలు అది చెప్పుకోవడానికి కూడా వివరించలేకపోతున్నా. మా తమ్ముడు చనిపోయాడు, మా కాక కొడుకు చనిపోయాడు, శ్రీకాంత్, 32 సంవత్సరాలు. ఆయన ఎంత దుర్మార్గం ఇక్కడ అంటే, మేము 8 గంటలకు అక్కడి నుంచి ట్యాంకర్ కావాలని చెప్పి సంబంధిత శాఖకి కాల్ చేసినాము. కానీ వీడికి మేము 3 గంటలకు వచ్చినాము. 3 గంటలకు వస్తే నీళ్లు కాదు కదా, ఆడ దింపుడు గల్లం ఉంది, దాని మీద నీళ్లు చల్లి పాడబెడదాం అనడానికి కూడా ఇక్కడ వాటర్ లేవు. పక్కకు పోయి వాటర్ బాటిల్ తెచ్చుకొని ఆ కార్యక్రమం చేసుకున్నాము. అంతలోపటి ఇక్కడ కార్యక్రమం చేసుకునేటప్పటికి ఇంకా నెక్స్ట్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఆ సంబంధిత మా కుటుంబం వాళ్ళన్నా స్నానం చేయాలనుకుంటే అక్కడ వాటరే లేవు. పొద్దుగాల 8 గంటల నుంచి సాయంత్రం దాకా మేము చేసుకుంటుంటే కార్యక్రమంలోనే మేము బిజీ ఉన్నాము. కార్పొరేటర్ గారికి చెప్తే సాయంత్రం 3 గంటలకు వాటర్ ట్యాంకర్ వచ్చింది. ఆ 3 గంటలకు కూడా మురికి నీళ్ళు తీసుకొని వచ్చారు. అది ఎంత బాధాకరం అంటే, ఇక మేము మా ఫ్యామిలీకి ఇట్లయింది, మేము లోకల్ వాళ్ళము, ఈయనే గ్రామస్తులము, మాకే ఈ పరిస్థితి ఉంటే బ్రతకనికి వచ్చిర్రు అని అందరు అంటారు. కానీ కోట్ల రూపాయలు విలువ చేసి ఆ ఇల్లులు కొన్నారు. వాళ్ళకి అసలు ఇక్కడ శ్మశాన వాటిక ఉంది, ఒక బోర్డు అన్న ఏర్పాటు చేస్తే ఇక్కడ శ్మశాన వాటిక ఉంది, ఇక్కడ కార్యక్రమం చేసుకోవచ్చు అని అంటారు. వేరే వేరే పనులు బిజీగా ఉన్నాడు. ఇప్పుడు ప్రభుత్వాలుగా మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రధాన పని ఏముంటుందండి? ఈ ప్రభుత్వ స్థలాలను కాపాడమే. అలాంటి విషయాన్ని పక్కన పెట్టి అంతకంటే ఇంపార్టెంట్ పని ఏముంటుందో నాకు అర్థం కాదు. మేము ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఎన్నిసార్లు వాళ్ళ దగ్గరికి పోయి కలిసినా కూడా సహకరించకపోగా వాళ్ళు ఈ సమస్య గురించి పట్టించుకోవట్లేదు. మీరు ఇక్కడ శ్మశాన వాటికను గమనించినట్లయితే మొత్తం పిచ్చి మొక్కలు, విపరీతమైన ముళ్ళ చెట్లు పెరిగి ఇక్కడ రావాలంటేనే భయభ్రాంతులకు గురి, హంగు ఆర్భాటాలు చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయొద్దు. చేసిన పనిని మళ్ళీ చేసి, తవ్విన రోడ్ని మళ్ళీ తవ్వి, వేసిన డ్రైనేజ్ని మళ్ళీ వేసి, ఇట్లాంటి అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు అవసరమయ్యే వాటిని, ఇది మినిమం అండి. మనం బతుకున్నప్పుడు ఎంత లగ్జరీగా ఉంటామో చనిపోయిన తర్వాత కూడా ఆ భౌతికాయాన్ని అంతే గౌరవప్రదంగా మనం సాగనంపితే వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరుతుంది, మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా ఈ ల్యాండ్ ఓవర్ అధికారుల దగ్గరికి వెళ్తాము, కోర్టులకు వెళ్తాము. మా పనులు మేము ఎట్లా చేసుకోవాలో మాకు తెలుసు, ఎవరికి భయపడేది లేదు. మళ్ళీ చెప్తున్నాము, మీరు ప్రజలలోకి స్వచ్ఛందంగా వచ్చి పనులు చేస్తే మాత్రమే మీకు మళ్ళీ అవకాశాలు ఉంటాయి. ప్రజలు కూడా సంతోషంగా మీకు మళ్ళీ ఓట్లేసే అవకాశం ఉంటుంది. అంతే తప్ప ఇలాంటివన్నీ పనికిరాని పనులు, పనికిమాలిన పనులు, నిధులు దుర్వినియోగం చేసే పనులు చేస్తే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. కనీసము ఓట్లు వేయడం కాదు, మీరు బజార్ మీదకి వస్తే నమస్తే పరిస్థితి కూడా ఉండదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. పెద్దపల్లి పట్టణం శాంతినగర్కు చెందిన సాని కొమ్మ రామరెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో అనేక ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలిస్తున్నారని, అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు. పెద్దపల్లి, జూలపల్లి, ఎలిగేడు తదితర మండలాల్లో గుట్టు చప్పుడు కాకుండా మట్టిని తరలిస్తూ అక్రమార్కులు కోట్లకు పడగలెత్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమ మట్టి దందాన్ని అరికట్టాలని కోరారు. పెద్దపల్లి మండలం, పెద్దపల్లి జిల్లా చుట్టుపక్కల అక్రమంగా మట్టి తరలించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇన్లీగల్గా. నాకు పర్మిషన్ ఉన్నది, అయినా కానీ నేను నెలకు తక్కువ 1,00,000 నుంచి 1,50,000 ఇన్కమ్ ఇస్తున్నా గవర్నమెంట్కి. వీళ్ళు చేయబట్టి నాకు గిరాకీ దొరకక ఫైనాన్స్ కానీ డ్రైవర్ల జీతాలు కానీ ఏవి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నా.
మొత్తం లోడింగ్ పాయింట్లు అన్నీ వచ్చేసి దాదాపు 8-9 లోడింగ్ పాయింట్లు ఉన్నాయి ఇల్లీగల్ కొట్టే వాళ్ళవి. లోపల ఉంచండి. 3-4 సెక్షన్ల కింద బండి లోపల పెట్టండి. అప్పుడు కొంచెం వాళ్ళ చలనం వచ్చి ఇల్లీగల్గా తోలే వాళ్ళు బంద్ అవుతారు. కఠినమైన చర్యలు తీసుకోకుంటే అధికారులు గవర్నమెంట్కు లాస్ అవుతుంది, ఇటు నాకు లాస్ అవుతుంది. ఇన్కమ్ ఇచ్చేవాడిని నేను గవర్నమెంట్, వాళ్ళ ద్వారాగా రూపాయి కూడా ఇన్కమ్ లేదు. నైట్ టైంలో ఇల్లీగల్గా నడిపే వాళ్ళు చాలామంది 11:30-12 గంటలని స్టార్ట్ చేసి తెల్లారు 5-6 గంటల నడుపుతున్నారు. మైనింగ్ గారికి సమాచారం ఇస్తే మా దగ్గర సిబ్బంది లేరన్నారు. ఇకనైనా మైనింగ్ వారు స్పందించి కొంచెం కఠినమైన చర్యలు తీసుకోగలరని నా యొక్క ప్రార్థన. ఎల్బీనగర్ నియోజకవర్గం రోషన్ దౌలా కాలనీలో నీటి సమస్యతో అల్లాడిపోతున్నామని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. 40 సంవత్సరాల నుండి కాలనీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడ ఉన్నాయని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో తమ సమస్యలు పరిష్కరించకుంటే ఓట్లు వేయమన్నారు. కాలనీ సంక్షేమం తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రోషన్ దౌలా కాలనీ అనేది సర్వే నెంబర్ 9-10లో 1981లో 4 దశాబ్దాల కింద కాలనీ ఏర్పడినా ఇప్పటికీ మౌలిక సదుపాయాలు నోచుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఈరోజు 1981లో ఏర్పడ్డ కాలనీని డిఆర్డిఎస్ సంస్థలు కాలనీ ఏర్పడిన తర్వాత ఇక్కడ వెలిసి 2004 నుంచి కాలనీ తరలింపు కోసం అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ వచ్చి ఇప్పటి వరకు కూడా సమస్యను పరిష్కరించలేదు. తరలింపు అనే ఏకైక పేరుతోని ఈరోజు ఇక్కడ బేసిక్ కమ్యూనిటీస్ కల్పించకుండా హైదరాబాద్ మహానగరంలో నివసిస్తున్న మాకి పూర్తిగా ఇక్కడ బలహీన వర్గాలు ఉన్నటువంటి వీళ్ళకి కనీసం ఈరోజు తాగడానికి నీళ్ళు లేవు అంటే ఎటుపోతున్నాం నాకైతే అర్థం కావట్లేదు. 10 సంవత్సరాలు బంగారు తెలంగాణలో ఎటువంటి న్యాయం జరగలేదు. ఈరోజు మల్కాజ్గిరికి వెళ్ళి పార్లమెంట్ నుంచి మరి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ 5 సంవత్సరాలు ఎంపీగా ఉండు సార్ కూడా ఈ రోషన్ దౌలా సబ్జెక్ట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రంగారెడ్డి జిల్లాకు 3-4 కలెక్టర్లు మారారు. మేము పోయి సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దామనే ప్రయత్నం చేస్తుంటే 2-3 గంటలు వెయిట్ చేయాలి. పెద్ద ఆఫీసర్లు వచ్చి పెద్ద రియల్టర్లు వచ్చి పెద్ద పొలిటీషియన్స్ వస్తే వాళ్ళకి పర్మిషన్ లేకుండా అపాయింట్మెంట్ లేకుండా లోపలికి వెళ్తున్నారు. మేము పొద్దుగులు అక్కడ వెయిట్ చేసినా కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేరు. అపాయింట్మెంట్ ఇచ్చినా చూద్దాంలే అని పోతారు. అధికారులు మారుతున్నారు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. గరీబోల జీవితాలు మొత్తం కూడా మురిక్కాలలో మురిక్కూపం అయిపోతున్నాయి తప్ప సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పేసి కోరుతున్నాం. పార్లమెంట్ ఎన్నికల విస్తృత స్థాయి సమావేశం పటాన్చెరులో జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరగబోయే ఈ కార్యక్రమానికి తెలాపూర్ మున్సిపాలిటీ నుండి ఉస్మాన్ నగర్ చిట్టి ఉమేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు బయలుదేరారు. తెలాపూర్ మున్సిపల్ చైర్మన్ లలితా సోమిరెడ్డి, పిఎస్సీ చైర్మన్ మల్లేపల్లి బుచ్చిరెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వడ్డీ నరసింహులు, కౌన్సిలర్లు జ్యోతి శ్రీకాంత్ రెడ్డి, కంచర శ్రీశైలం సీనియర్ నాయకులు బయలుదేరారు. ఈరోజు పటాన్చెరులో జిఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరగబోయే మా ఎంపీ అభ్యర్థిని గెలిపించడానికి మేమందరం కార్యకర్తలం సమావేశమై మీటింగ్ జరపబోతున్నాం. అయితే మేము మా మున్సిపల్ చైర్మన్ మనం సోమిరెడ్డి గారి ఆధ్వర్యంలో, మా ఉమేష్ అన్న ఆధ్వర్యంలో ఉస్మాన్ నగర్ మరియు బీమాక్ సొసైటీ ఈ ప్రాంతం నుంచి అంతా కూడా మా కార్యకర్తలం మేము బయలుదేరినాం. అయితే మా కేసీఆర్ సార్ ఓడిపోయిండని మేము నమ్మడం లేదు. ఆయన ఓడిపోయినందుకు అందరం బాధపడుతున్నాం. కాబట్టి చిన్న మెజార్టీతో ఓడిపోయింది కాబట్టి ఈసారి కంపల్సరీ ఎంపీ సీట్లను గెలిపించుకోవాలని మేమందరం దృఢ దృక్పథంతో ఉన్నాము. మేమందరం తీసుకున్నాము. ముఖ్యంగా మా సోమిరెడ్డి గారు, మా ఉమేష్ అన్న గారు ఈ ప్రాంతం నుంచి గట్టి పట్టుదలతో ఉన్నాము. లాస్ట్ టైం కూడా మా గూడెం మైపాల్రెడ్డి గారిని అదే పట్టుదలతో గెలిపించుకున్నాం. ఈసారి కూడా కంపల్సరీ వెంకటరామరెడ్డి గారిని అత్యధిక మెజారిటీ, లక్షల్లో మెజారిటీ ఇస్తూ గెలిపించుకొని మా కేసీఆర్ గారికి గిఫ్ట్ ఇచ్చి ఆయన సంతోషపెట్టాలని దృఢ దృక్పథంతో కంకణం కట్టుకొని మేము ఇప్పుడు జిఎంఆర్ ఫంక్షన్ హాల్ మీటింగ్కు బయలుదేరుతున్నాం. జై కేసీఆర్, జై. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి సీతక్క. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ. ఫుడ్ పాయిజన్ తో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులను పరామర్శించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. పాత బస్తీలో పాదయాత్ర నిర్వహించిన బీజేపీ ఎంపీ అభ్యర్థిని మాధవీలత. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News.
Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.